ఇది నన్ను చూడడానికి ఎంతోమంది నశించిపోయారు. వారి కంటే యోగ్యులను నీతిమంతులను తలుచుకోవడానికి కానీ నశించిపోతున్న మనల్ని రక్షించి మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి మన సజీవ లెక్కల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో దేవుడి మీద ఆధారపడే ప్రతి ఒక్క బిడ్డను ఏ మనిషి మీద ఆధారపడే దేవుడు చేస్తాడు కనుక మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఏమి ఇచ్చినా ఆయన తీర్చుకోలేము. మన జీవితం ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా మనమందరం ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటుండగా యేసయ్య నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చాలని ప్రతి ఒక్క బిడ్డ తీర్మానం తీసుకుందాం. ఈ నా జీవితం నీకే అంకితం దేవా, నా జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తాన్ని చేసే కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తాం. మరి నశించిపోతున్నాను తను రక్షించి నా ప్రతి పాపాన్ని ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఇటు రీతిగా ఆయన సేవలో వాడుకుంటున్నందుకు అర్హత లేని నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను బ్రతుకున్నంతకాలం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మహిమకరంగా నా జీవితం ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన తలంతుని దేవుని నామ మహిమాంతరం ఏమి చేసి ఆ తలంతు ద్వారా అనేక దేవుని మందిరానికి చేర్చులను నా కోసం ప్రార్థించండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, యేసయ్యా శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నేను విడిచి నే వెలితినయ్యా నీ ప్రేమను కాలతనయ్యా, పాపంలో మునిగిపోయానయ్యా నే పాపిగా మిగిలిపోయానయ్యా, నేను విడిచి నే వెలితినయ్యా నీ ప్రేమను కాలతనయ్యా, పాపంలో మునిగిపోయానయ్యా నే పాపిగా మిగిలిపోయానయ్యా, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, యేసయ్యా శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, దేవా ఈ నా జీవితం నీకంకితం. అమ్మాయి క్రైస్తవ ఇక్కడ కన్ను మూస్తే అక్కడ దేవుని రాజ్యంలో కన్ను తెరిచేటట్టు మనం ఉండాలి. అట్టి రీతిగా మన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి రీతిగా నాకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.